మన రక్షకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడు మన జీవితంలో మరి యొక్క దినము మనకు ప్రసాదించి ఉంటుండగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈరోజు మరి యొక్క సందేశముతో మన ఎదుటికి ఆయన రాబోతుంటున్నాడు. ఈరోజు మనకు అంశం ఏంటిదంటే, నీ ఎదుట మూయబడినటువంటి తలుపులు తెరువబడుటకే కదా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట కదండి. నీ ఎదుట ఏ తలుపులు అయితే మూయబడి ఉంటున్నాయో అవి కేవలము తెరవబడుటకు మాత్రమే. ఈరోజు మన యొక్క సందేశము ఏ విధంగా ఉంటుందంటే, రెండుగా నేను చేయబోతుంటున్నాను. ఒకటి, నీ ఎదుట మూయబడినటువంటి తలుపులు తెరవబడుటకే కదా. రెండవదిగా, ఏ విధంగా మన జీవితంలో తలుపులు తెరవబడుతాయి అనేటువంటిదే ఈరోజు మన యొక్క సందేశం అండి. బైబిల్లో చూసినట్లయితే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా. ఈ వాక్యంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో ఇక వాక్య భాగం మనకు కనిపిస్తుంది. వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవరు వెలుపలికి పోకుండాను బయటికి రాకుండాను ఆ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియమైన వలన యెహోషువ పరిచర్యలు చూసినట్లయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడు అప్పటికే ఆ యొక్క యోర్దాను నదిని దేవుడు ఏకరాశిగా ఆయన నిలిపివేసి ఉన్నాడు. వాక్యంలో చూసినట్లయితే దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి వాగ్దానములలో ఒక వాగ్దానం ఏంటిదంటే, దేవుడు అంటాడు కదా, ముఖ్యముగా యెరికోను. దేవుడు ఒక స్పెసిఫిక్ ప్లేస్ చూపించాడు. ముఖ్యముగా యెరికోను, ఆ యొక్క పట్టణమును మీరు స్వాధీనం చేసుకోవాలి, ఆ యొక్క పట్టణమును మీరు స్వతంత్రించుకోవాలి. గొప్ప వాగ్దానము, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు వారి కొరకు ఎత్తిపెట్టాడండి. అయితే వారి ఎదుట ఆ యొక్క ద్వారములు గట్టిగా మూసివేయబడి ఉన్నాయి. ప్రియమైన వలన క్రైస్తవుల జీవితం అనేటువంటిది, లైఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ మూడుగా ఉండాలండి. ట్రయాంగిల్ లాగా ఉండాలి. ఒకటి ఏంటిదంటే ప్రార్థన, రెండవదిగా వాక్యము, మూడవదిగా స్తుతి ఆరాధన. చాలా మంది విశ్వాసుల జీవితంలో ప్రార్థన మాత్రమే ఉంటుంది, వాక్యము స్తుతి ఆరాధన ఉండదండి. మరికొంతమంది జీవితంలో కేవలము వాక్యము మాత్రమే ఉంటుంది, వాక్యపు జ్ఞానము విస్తారముగా ఉంటుంది వారికి, అయితే ప్రార్థన స్తుతి ఆరాధన ఉండదు. మరికొంతమంది చూసినట్లయితే కేవలం వాళ్ళు ఎప్పుడు దేవుని ఆరాధిస్తూనే ఉంటారు, ఆత్మచేత నింపబడుతూనే ఉంటారు, అయితే ప్రార్థన వాక్యం ఉండదండి. అయితే విశ్వాసుల జీవితం అనేటువంటిది ట్రయో బేస్డ్ అయి ఉండాలి. ఆ యొక్క ట్రయాంగిల్ లాగా ఉండాలండి. అంటే ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి. అప్పుడే ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం అనేటువంటిది బ్యాలెన్స్డ్ లైఫ్గా మరి ఉండడం ప్రారంభిస్తుంది. నా జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఒకానొక ఆశీర్వాదం కొరకు నేను కనిపెడుతున్నాను. నేను ప్రార్థించాను, వాక్యము చదివాను, వాగ్దానములు పట్టుకొని నేను ప్రయత్నించానండి. అయితే ఎంత చేసినా నా ఎదుట ఆ ద్వారములు తెరవబడలేదు. అయితే ఒకరోజు నేను గదిలో ఒంటరిగా కూర్చొని, నేను ఎందుకు ఇంత ప్రార్థన చేసినా, ఇంత వాక్యం చదువుతున్నాను, వాగ్దానములను నేను క్లెయిమ్ చేస్తున్నాను, బట్ స్టిల్ నథింగ్ హ్యాపెండ్, ఏమి జరగలేదే అని దిగులుగా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నా కుమారుడా, ఇంతవరకు నువ్వు ప్రార్థన చేస్తావు, నేను విన్నాను. ఇంతవరకు వాగ్దానములను క్లెయిమ్ చేస్తావు, నేను విన్నాను. వై డోంట్ యు ప్రైజ్ అండ్ వర్షిప్? నీవు ఎందుకు దేవుని స్తుతించకూడదు, నన్ను ఎందుకు నీవు ఆరాధించకూడదు? స్టార్ట్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్. ఆ మాట చెప్పినప్పుడు నేను సంతోషముతో ప్రేమైన వాళ్ళరా దేవుని స్తుతించడం ప్రారంభించాను, ఆరాధించడం ప్రారంభించాను. అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్కి నా మొబైల్కి SMS వచ్చింది. నేను దేని కొరకైతే కనిపెడుతూ ఉన్నానో అది అప్రూవ్ అయినట్లుగా నాకు SMS వచ్చిందండి. అప్పుడు నేను తెలుసుకున్నాను స్తుతి ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ప్రైజ్ అండ్ వర్షిప్ యొక్క ప్రాముఖ్యత. ప్రియమైన వాళ్ళరా, ఆ దినము నుంచి నా జీవితంలో ప్రార్థన, వాక్యము, స్తుతి ఆరాధన ట్రయాంగిల్ బేస్డ్ లైఫ్గా నా జీవితం అయిపోయిందండి. సరే, వాక్యంలో చూద్దాం ఏం జరిగిందో. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో మనం చదువుకుందామా. వీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దాని చుట్టూ తిరగవలెను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అన్నాడు, యెహోషువ వీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ఆ యొక్క పట్టణము చుట్టూ ఒక మారు తిరగవలెను. ఎంత వింత కదండి. చూస్తే యుద్ధ సన్నద్ధులై ఉన్నారంట. అంటే
దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు ఫైట్ అ బ్యాటిల్. వాళ్ళు యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే అప్పటికే ఎరికో మైదానంలోనికి వచ్చారు, యోర్దాను దాటి. ఆ తర్వాత చూసినట్లయితే వారు పస్కా పండుగ ఆచరించారు. దే సెలబ్రేటెడ్ ఎ బిగ్ ఫెస్టివల్, పాస్ఓవర్, పస్కా పండుగను వాళ్ళు సంతోషంగా ఆచరించారు. అయితే అంతవరకే. ఎదురుగా ఎరికో పట్టణం ఉంది, ద్వారములు గట్టిగా మూయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో కూడా నీ ఎదుర ఒక ఆశీర్వాదం ఉంది, బట్ స్టిల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. You don't know how to open the doors because the doors are tightly closed. ఆ ద్వారములు ఎలా మరి బద్దలు కొట్టాలి, లేదా ఆ ద్వారములు ఏ విధంగా పగలగొట్టాలి నీకు తెలియదు, ఎందుకంటే గట్టిగా మూయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో ఒక వాగ్దానము పట్ల, ఒక ఆశీర్వాదము కొరకు, లేదా ఒక ఉద్యోగము కొరకు, లేదా మరి యొక్క దాని కొరకు నీ ఎదురుగా ప్రియమైన వాళ్ళారా అన్ని ద్వారములు కూడా మూయబడి ఉన్నాయి. నువ్వు ఏ విధంగా లోపలికి వెళ్ళాలి? యుద్ధము జరుగుతూ ఉందంటే యుద్ధోపకరణములు లేదా యుద్ధమునకు చేయడానికి వాళ్ళ దగ్గర ఆయుధములు ఉన్నాయి. ఆ విధంగా యుద్ధ వాతావరణం ఉంటుందండి. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, యుద్ధ సన్నద్ధులై. వాక్యంలో రాయబడింది కదా, పట్టణం చుట్టూ ఒక మారు తిరగాలంట. ఇది ఎక్కడైనా ఉంటుందా అండి? రెండవదిగా చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఏమని ఉంటుందో తెలుసా? దేవుడు యెహోషువ ద్వారా చెప్తాడు, మీరు ఆ యొక్క పట్టణం చుట్టూ ఒక మారు తిరగవలెను, అయితే మీరు ఏమీ మాట్లాడకూడదు, మీ నోటి నుంచి ఏ శబ్దము బయటికి రాకూడదు. ఇదేమైనా వింతనా అండి? ఇది ఏమైనా ఒక యుద్ధమా అండి? యుద్ధ సన్నద్ధులుగా ఉన్నారు, అయితే పట్టణం చుట్టూ ఒక మారు తిరగాలి, కనీసం వారు మాట్లాడుకోకూడదంట. దేవుని యొక్క హెచ్చరిక. నేను ఆలోచించాను, ప్రభువా ఇది ఏంటిది ప్రభువా? దాని అర్థం ఏంటిదో తెలుసా? వాక్యమునకు విధేయత చూపిస్తున్నారండి. దేవుడు అన్నారు, రోజునకు ఒక మారు తిరగాలి, పట్టణం చుట్టూ మీరు తిరగాలి. యాజకులు మీకు ముందర ఉంటారు, నిబంధన మందసం ఉంటుంది, ఆ తర్వాత మీరు వెనకాల ఉంటారు. అంతే అండి, అంతవరకే. ఇక ఏది కూడా మాట్లాడకూడదు. దేవుని వాక్యమునకు వాళ్ళు విధేయత చూపిస్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూస్తామా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటనే చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా! ఆ యొక్క వాగ్దానము స్వతంత్రించుకునేటువంటి సమయం వచ్చిందండి. వాక్యంలో చూసినట్లయితే యాజకులు బూరలు ఊదగా ఆ యొక్క 7వ రోజు వచ్చింది. 7 మార్లు తిరగాలి వాళ్ళు. మొదటి 6 రోజులు పాపం ఊరికే ఆ పట్టణం చుట్టూ ఒక మారు తిరుగుతారు, అంతవరకే. వచ్చి మళ్ళీ ఇక మైదానంలో వచ్చి కూర్చోవాలి, లేదా పడుకోవాలి, లేదా వారి పనుల్లోకి వెళ్ళాలి. అయితే 7వ రోజు వచ్చింది, 7 మార్లు తిరిగారంట. వాక్యంలో చూసినట్లయితే యాజకులు భూరధ్వని చేశారు, వెనకల చూస్తే ఇశ్రాయేలు ఆర్భాటముగా కేకలు వేశారు. దాని వెనకల నిబంధన మందసము. ప్రియమైన వాళ్ళరా, దాని అర్థం ఏంటిదో తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆర్భాటముతో స్తుతించారో, ఆరాధించారో, వాక్యంలో రాయబడినటువంటి మాట, ప్రాకారము కూలెను. హల్లెలూయా! నీ జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభిస్తావో, నీవు ఆరాధించడం ప్రారంభిస్తావో, నీవు తెలుసుకోవాలి, ఆర్భాటముగా నువ్వు స్తుతించినప్పుడు ఆ యొక్క ప్రాకారములు, నీ ఎదుట మూయబడినటువంటి ద్వారములు, నీ ఎదుట మూయబడినటువంటి తలుపులు, అవి ప్రాకారముగా కూలడం ప్రారంభిస్తాయి. వాక్యంలో రాయబడింది కదా, వాళ్ళు చక్కగా ప్రాకారము ఎక్కి పట్టణము పట్టుకొనేను. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, when you praise and worship the Lord, నీవు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, నీవు కూడా ఆ వాగ్దానమును పట్టుకోవడం ప్రారంభిస్తావు, ఆ ఆశీర్వాదమును పట్టుకోవడం ప్రారంభిస్తావు. మొదటిగా ప్రార్థన, రెండవదిగా వాక్యము, మూడవదిగా ప్రాముఖ్యమైనటువంటి ఆయుధము స్తుతి, ఆరాధన అండి. అయితే దేవుని ఏ విధంగా ఆరాధించాలో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, ఆత్మలో సత్యముతో. ప్రైజ్ and worship the Lord in spirit and with understanding. ఆత్మలో సత్యముతో మనం ప్రభుని ఆరాధించాలి. కారణం ఏంటో తెలుసా? God is spirit. దేవుడు ఆత్మ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, what is praise and worship? It is nothing but supernatural dynamite. హల్లెలూయా! డైనమైట్ అయితే తెలుసు కదండి. మనం అప్పుడప్పుడు కొండ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క పెద్ద శబ్దములు వింటాం, బాంబు పేలినట్లుగా. నథింగ్ బట్ డైనమైట్స్. ఆ యొక్క ఎప్పుడైతే వాళ్ళు రోడ్లు వేయడానికి ఆ యొక్క కొండ రాయి అడ్డం వచ్చినప్పుడు డైనమైట్ పెట్టి వాళ్ళు పేల్చడం ప్రారంభిస్తారు.
ఇన్ ద సేమ్ వే నీ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారములు, నీ ఎదుట ఉన్నటువంటి ద్వారములు అవి కూలాలి, అవి చదును భూమిగా చేయబడాలంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి సూపర్ న్యాచురల్ డైనమైట్ ఏంటో తెలుసా? ప్రైజ్ అండ్ వర్షిప్. వన్ సైడ్ ప్రేయర్, రెండవదిగా వాక్యము, మూడవదిగా సూపర్ న్యాచురల్ డైనమైట్. ఎప్పుడైతే ఆ డైనమైట్ను వాడడం ప్రారంభిస్తావో ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క నీ ఎదుట మూయబడిన ద్వారములు ఆ యొక్క కూలడం ప్రారంభిస్తాయి, తెరవబడడం ప్రారంభిస్తాయి. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటిదో తెలుసా? నీ ఎదుట మూయబడిన తలుపులు అవి తెరవబడుటకే కదా. హల్లెలూయా. నీ ఎదుట ఏ తలుపులు మూయబడి ఉన్నాయో, సేవకు తలుపులు మూయబడి ఉన్నాయా, ఉద్యోగ విషయంలో, ప్రమోషన్ విషయంలో, లేదా వివాహం విషయంలో, ఇంకా ఏ రీతిగా తలుపులు మూయబడి ఉన్నాయా, అవి కేవలం తెరవబడుటకే. ఆ సత్యం నేను తెలుసుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా నేను కోరుతుంటాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, తన అద్భుతమైన సత్యమునైనా మా ఎదుట తలుపులు మూయబడి ఉన్నాయంటే అవి కేవలం తెరవబడుటకే కదా ప్రభువా. తండ్రి, ఆ సందేశము నీ దాసుని ద్వారా వారికి అందించినందుకు నీకు స్తోత్రం. యేసయ్యా, ఏ జీవితాలలో అయితే, ఏ విషయములలో అయితే తలుపులు మూయబడి ఉన్నాయో ప్రభువా, వారి ఎదుట మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఎరికో గోడలు తని కూలునుగాక, ప్రతి ఎరికో ప్రాకారములు యేసు నామమందవి కూలిపోవునుగాక ఆజ్ఞాపిస్తుట ప్రభువా. తని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో, వాక్యములో, తండ్రి స్తుతి ఆరాధనలో ప్రభువా తని వాళ్ళు ముందుకునైనా కొనసాగుటకు సహాయం చేయండి ప్రభువా. ఏ శరీరంలో అయితే రోగములు ఉన్నాయో, ఏ శరీరంలో అయితే వ్యాధులు ఉన్నాయో యేసయ్యా స్వస్థపరచండి ప్రభువా. ఛాతీలో నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ పట్టుకొని ఉన్నట్లుగా భారముగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. లార్డ్, ఐ ప్రే రిలీజ్ యువర్ హీలింగ్ పవర్ అండ్ హీల్ దెమ్ కంప్లీట్లీ. ఈ రోజంతా కూడా, ఈ వారమంతా కూడా నీ ప్రియ బిడ్డలకు తోడుగా ఉండి సంతోషం, సమాధానం, నెమ్మదిని గ్రహించండి. ఏ దుర్వార్తలు వాళ్ళు వినడానికి వీల్లేదు ప్రభా. సమాధానకరమైన వార్తలే వారు వినున్నట్లుగా సహాయం చేయమని ప్రభు యేసు నామమున కోరుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సందేశమును మీ వాట్సాప్ గ్రూప్స్లో, మీ ఫేస్బుక్లో షేర్ చేయవలసిందిగా దేవుని సేవకుడిగా నేను కోరుతుంటున్నాను. దయచేసి జోసఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ యొక్క జీవితంలో ఏ విధంగా దేవుడు కార్యములు చేశాడు కామెంట్స్లో మీరు తెలపవలసిందిగా కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.